కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. 75 కిలోల కేక్ కట్ చేశారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారమే సీఎం చంద్రబాబు ఎజెండా అన్నారు టీడీపీ నేతలు. కొంచెం అనుకున్నామా? అయ్యో ఏంటో అది ఎందుక అదంతా ఎందుక ఇప్పుడు లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు గారు, లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు గారు, లాంగ్ లివ్ చంద్రబాబు గారు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. పేదరికం లేని సమాజం చూడాలన్నదే ఏపీ సీఎం చంద్రబాబు జీవిత ఆశయమన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కేక్ కట్ చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సంక్షేమం, అభివృద్ధి చాలా అవసరం. అలాంటి అభివృద్ధి, సంక్షేమాన్ని సీఎం సమాంతరంగా నడిపిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. విజయం వచ్చినప్పుడు ఆనందపడడం కాకుండా, ఇబ్బంది వచ్చినప్పుడు కుంగిపోవడం కాకుండా, ఎప్పుడూ ఒకే విధంగా పనిచేసి తెలుగు జాతి హృదయాలలో శిరస్థాయిగా నిలిచినటువంటి మహావ్యక్తి, మహానుభావుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావడం గర్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన జీవిత ఆశయం పేదరికం లేనటువంటి సమాజాన్ని చూడాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, తెలుగు జాతి ఎప్పుడూ గర్వపడేలా ముందుకెళ్లాలని ఒక తపనతో పనిచేస్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి భగవంతుడు ఆరోగ్యాలిచ్చి ఆయన ఆశయ సాధనకి సహకరించాలని భగవంతుని కోరుతూ ప్రతి ఒక్కరూ ఆయన వెంబడి నడిచి ఆయన యొక్క కార్యక్రమాలను మద్దతు తెలుపుతూ ముందుకు నడవాలని. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, మళ్ళీ ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా పదవి చేస్తున్నారు. మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎండలుగా ఎలాగుంటారంటే, 1 సంవత్సరం చేసిన తర్వాత, 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఇంక చాలే, కొంచెం రెస్ట్ తీసుకుందాం, మెల్లిగా అందరితో నడిపిద్దాం, వెనకాల ఉందాం అన్న ఒక ఆలోచన చేస్తుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పదవి చేపట్టారంటే ఆయన 24 అవర్స్, నాకు తెలిసి ఆయన 4 గంటలు పడుకుంటారేమో. అలాగే నిరంతరం కూడా అధికారం లేకపోతే ప్రజా సమస్యల మీద పోరాడు, అధికారం ఉంటే నిరంతరం పేదరిక నిర్మూలన చేద్దాం, అటు సంపదను సృష్టించడం, అలాగే సంక్షేమాన్ని తీసుకువెళ్ళడం, 2 సమపాలుగా ముందు తీసుకువెళ్ళడం. కనుక చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక ఆదర్శమూర్తి. వారు రేపు ఇప్పుడున్నటువంటి తరాలకు కానీ, భవిష్యత్ తరాలకు కానీ ఎవరైతే రాజకీయ జీవితం తీసుకుంటామో ఆ అడుగుజాడలో అటు వెళ్దాం అనుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఖచ్చితంగా వారి అడుగుజాడలో నడుస్తూ వారి ఆశయ సాధనకి మేము నిరంతరం వారికి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, కార్యకర్తలకు అందరికీ మనోధైర్యం ఇస్తూ, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా చాలా దుర్మార్గంగా వ్యవహరించినటువంటి మరి ప్రభుత్వం, వాళ్ళందరినీ కాపాడుకుంటూ, కార్యకర్తలను కాపాడుకుంటూ, ఒకవైపు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ, ఇంకొక వైపు పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తూ, ఇలాగా ఒక విజనరీగా, అందుకే ఏ నాయకుడికైనా సరే కేవలం కష్టపడటమే కాదు, ఒక విజన్ కూడా ఉండాలి. ఈ విజనరీ అయినటువంటి నాయకుడు